నమస్తే అండి, నేను మీ రావి కృష్ణకాంత్. ఎపిలెప్సీకి సంబంధించి చాలా మందికి రకరకాల అపోహలు ఉంటాయి. ఈ అపోహల వల్లనే మనం చూసే సొసైటీలో వాళ్ళ చదువుకి సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ, యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. దాని గురించి చెప్పుకోవడానికి అసలు ఎపిలెప్సీ ఎందుకు వస్తుంది అంటే, ఎపిలెప్సీ అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అది ఒక కరెంట్ మిస్ కరెంట్ లాగా ఫైర్ అవటం వలన, బ్రెయిన్ లో ఉండే నరాలు అబ్నార్మల్ గా ఫంక్షన్ చేయడం వలన, కరెంట్ పాస్ అవటం వలన వచ్చేదే ఈ మూర్ఛ వ్యాధి. అంటే చెయ్యి కాలు కొట్టేసుకోవటం, దాంతో పాటు తల తిప్పేసుకోవడం, నాలుగు ఖర్చుకోవటం, తెలియకుండా యూరిన్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎపిలెప్సీ యొక్క లక్షణాలు. సో ఇది చిన్న వయసు నుండి, అంటే జన్మత కొంతమందికి పుట్టుకతోనే వచ్చే అవకాశం కూడా ఉంటది. ప్రొలాంగ్డ్ డెలివరీ అయినప్పుడు, అంటే ఎక్కువసేపు టైం తీసుకోవటం కానీ, ఇమీడియట్ గా ఆక్సిజన్ అందలేకపోవటం కానీ, నెలలు ఎక్కువగా తక్కువ నిండిన బిడ్డల్లో కానీ, లో ఐక్యూతో పుట్టడం వలన అండ్ పుట్టిన డెలివరీ తర్వాత ఎమ్మటే ఆక్సిజన్ అవసరం అయ్యి ఎక్కువ రోజులు ఆక్సిజన్ బాక్స్ లో పెట్టడం వలన, ఇలాంటి వాళ్ళు చిన్నప్పుడే తలకి ఇబ్బంది జరిగి వాళ్ళు ఎక్కువగా ఫిట్స్, ఎపిలెప్సీ వాడుతూ జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఎదుగుదలలో వచ్చే ఫిట్స్, ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే జ్వరంతో వచ్చేటప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. చిన్నపిల్లల్లో వచ్చే కామన్ రకమైన ఎపిలెప్సీ ఇది. నెంబర్ 2 జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అంటాం. అంటే ఎదుగుదలలో ఒళ్ళు రీత్యా జర్కులు వచ్చి, ఒక సౌండ్ కానీ ఒక లైట్ కానీ జర్కులు వచ్చి భయంతో చేతిలో ఉన్న వస్తువులు జారిపోయే లక్షణంతో మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే సిమ్టమ్ తో వస్తుంటారు. జ్వరంతో వచ్చిన ఎపిలెప్సీకి, జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీకి 2 సంవత్సరాలు లేదు, కొంతమందికి అంతకన్నా ఎక్కువ సార్లు మందులు వాడాల్సి వస్తూ ఉంటది. వీళ్ళకి ఈఈజీ గార్డెడ్ తో మనం వైద్యం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటది. ఇవే కాకుండా కొన్ని అపరూప సిండ్రోమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మీకున్న లక్షణాలతో దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మేము పలానా సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన తగిన వైద్యం, మెడికల్ మేనేజ్మెంట్ చేయటం జరుగుతుంది.